జీవం కలిగిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఘనమైన నామమునకు కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఆమేన్. ఈ 2026 సంవత్సరం దేవుని యొక్క ఘనమైన నామంలో మనమంతా బ్రతికి ఉండటానికి, వీక్షించటానికి, చలించటానికి, ఉనికి కలిగి ఉండటానికి, అద్భుతమైనటువంటి ఆయన లేఖన భాగాలు ధ్యానించటానికి ఈ 2026 ఆఫ్ ద వండర్ఫుల్ న్యూ ఇయర్ వన్స్ అగైన్ వి ఎంటర్ బై గాడ్స్ గ్రేస్. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ కుటుంబాలకు, మీకు వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి సబ్స్క్రైబర్స్కి, యూట్యూబ్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలకు కూడా కామెంట్స్ చేస్తున్నటువంటి చాలా ఆసక్తిని కనపరిచే ప్రతి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో కూడినటువంటి దేవుని యొక్క కృప మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి క్రొత్త సంవత్సరంలో క్రొత్త సందేశం, నూతన వర్తమానమును బట్టి ప్రత్యేకంగా దేవాది దేవునికి మనందరి తరపున వందనాలు. ఏమిటంటే, మనము ధ్యానించే విషయంలో హౌ టు మెడిటేట్ ఇన్ అవర్ డైలీ యాటిట్యూడ్, ఏ రీతిలో మనము ధ్యానించాలి, దేని విషయంలో ధ్యానించాలి అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి వివరణ దేవుడు అనుగ్రహించినటువంటి ఉదయకాల దైవ ధ్యానంలో ప్రభువును దర్శించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అంటే మొదటగా దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ఈ 2026 సంవత్సరంలోనే కాదు, మన బ్రతుకు దినములంతయు కూడా మనము ధ్యానించే విషయంలో, మన చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి మాట సామెతగా అదేంటంటే, ఆ యొక్క దూడలు లేక ఆ గేదెలు, బర్రెలు ఇవి తిన్నటువంటి ఆ గడ్డెను, తిన్నటువంటి ఆ మేత, అది మరలా అది లోపటికి మరలా బయటకి అది తీస్తూ అది నెమరవేసేటువంటి విధానము. ఈరోజు దేవుని బిడ్డలారా, వింటున్నటువంటి వాక్యము వినేసి కొన్నిసార్లు లోక సంబంధమైన బిజీలో, డ్యూటీల్లో, పనుల్లో ఉంటున్నప్పుడు, అయితే నీ లోపట ఈ వాక్యము ధ్యానముగా పనిచేయాలి. మొదటగా చూడండి, వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఇది మనకు తెలిసిన మాట. రెండవది ఏంటంటే, ధ్యానించే విషయము ప్రియ దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన మాట. అదేంటంటే, ఈ యొక్క ప్రియ దేవుని సంగమ 48వ కీర్తనలో 9వ చరణం, 48 Psalm 48 verse 9, దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. Lord, we are in your presence. We are meditate about your grace. We are meditating in your grace. నీ కృపను ధ్యానించితిమి. ఎంత అద్భుతమైన మాట కీర్తనకారుడు. మొదటగా ధర్మశాస్త్రాన్ని ధ్యానించే, దివారాత్రులు ధ్యానించే ధన్యత. రెండవదిగా కృపను ధ్యానించటము. ఇది ఎంత అద్భుతం అండి. కృప 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 కృప. ఈ కృప లేకపోతే మనము దేనికి కూడా, ఎందుకు కూడా, ఏమీ కూడా చేయలేము. మరి ఈ కృపను మనము హౌ టు కెన్ మెడిటేట్ అబౌట్ హిస్ గ్రేస్. ఈ కృపను మనం ఏ రీతిగా ధ్యానించాలంటే, ఈరోజు కృప మనలను ఎంతగానో ఆదరిస్తూ ఉంది. ఈ కృప ఎంతగానో బలపరుస్తుంది. చనిపోయిన మనలను, పాడైపోయిన మనలను, చెదిరిపోతున్న మనలను, ఎక్కడో ఉండవలసిన మనలను ఈరోజు దేవుని కృప, పౌలు అందుకు అంటాడు 6వ అధ్యాయం రోమాపత్రికలో, కృప విస్తరించినచో, అలాగైనచో కృప విస్తరించినచో పాపమందు నిలిచిందుమా. ఈరోజు నీకు కృప విస్తరిస్తున్నది, కృప నిన్ను ఆదుకుంటున్నది, కృప నీ దగ్గరికి వస్తున్నది. మనము పాడవటానికి కాదు, చెదిరిపోవటానికి కాదు, పాపం చేయటానికి అంతకంటే కాదు. ఈ కృప మనము ధ్యానించాలి. ఎంత మంచి కృప అండి. ఎక్కడో పడిపోయి పతనమైపోల్సిన మనలను దేవుని యొక్క కృప మనలను నిత్యము కూడా మనము ధ్యానించాలి. ఈ కృపను ధ్యానించాలి. అయ్యా, ఎక్కడ ఉండాలయ్యా నేను చేసిన పనులకి, మరలా ప్రేమించి
అయ్యా ఈ ఒక్క ఏడాది, ఈ సంవత్సరము దీనికి ఎరువేసి ఈ చెట్టుని నువ్వు నరకొద్దు. దీనికి ఈ సంవత్సరం దీనికి ఎరువేసి చూస్తాను. యజమానుడి దగ్గర అనగా తండ్రైన దేవుని దగ్గర కుమారుడైన యేసు ప్రభువు వేడుకుంటూ ఉన్నాడు మన నిమిత్తం. ఈ 2026 అనేటువంటి సంవత్సరం మరొక అవకాశము దేవుడు మనకి ఎరువు అనేటువంటి వాక్యము, ఎరువు అనేటువంటి కృప నీవు ధ్యానించాలి, నేను ధ్యానించాలి. మొదటగా ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించటమే కాదు, ఆయన కృపను రెండవదిగా మనము ధ్యానించాలి. మూడవదిగా దేవుని బిడ్డలారా ఏంటి మనం ధ్యానించాలంటే, వాట్ వీ హ్యావ్ టు మెడిటేట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2026. Not only about this year of 2026, ultimate entire our life, we have to meditate about his law and about his grace. And third point says Psalm 4:4, కీర్తనలు 4:4లో భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకొండుడి. మన పడకల మీద మనము ధ్యానం చేసుకోవాలటండి. మొదటగా ధర్మశాస్త్రము, రెండవదిగా ఆయన కృప ధ్యానించాలి, మూడవదిగా ఆన్ అవర్ బెడ్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ ఇన్ అవర్ హార్ట్ అండ్ థింక్ అబౌట్ అండ్ మెడిటేట్. ఆలోచించి మన పడకల మీద మనము ధ్యానించాలి, ఊరకుండి. ఎంత అద్భుతమైన మాట! భయమునుంది పాపము చేయటానికి నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి కక్షలు, అసూయలు, పగలు, క్రోధములు, మత్సరములు, ఏదో ఒకటి చేయాలి. వద్దు. ఈ 2026లో అలా ఉండకూడదు. 2025 గతకాలము, ఆ చీకటి కాలము మర్చిపో. ఇది నూతన సంవత్సరము. ఈ సంవత్సరంలో మనం ఈ కృపను, ఈ అద్భుతమైనటువంటి మన హృదయంలో మనము ధ్యానించాలి. ధర్మశాస్త్రాన్ని, ఆయన కృపను, మూడవదిగా మన పడకల మీద మన హృదయములో మంచిని మనము దేవుని యొక్క మేలులను ధ్యానించాలి. మన వ్యతిరేకులను, శత్రువులను మనము ప్రేమించాలి. అదే ఇక్కడ అంటున్నాడు దేవుని బిడ్డ. భయము నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నాలుగవదిగా 19వ కీర్తన 14వ చరణంలో కూడా, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములో అగునుగాక. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము. ఈరోజు మన నోటి మాటలు ఒకలాగుంటే, హృదయంలో ధ్యానాలు ఇంకొకలాగా ఉంటాయి. బయట కనిపించేటప్పుడు మాటలు ఒకలాగా ఉంటాయి, లోపట జరిగే ధ్యానాలు వేరేగా ఉంటాయి. మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్ ద మెడిటేషన్ ఆఫ్ ద ఇన్సైడ్ హార్ట్. కాబట్టి మన హృదయ ధ్యానాలు, అది కూడా దేవునికి, మన మాటలు దేవునికి 2026లో మనము ఆయనకు అంగీకారముగా ఉండాలి. కొంతమంది హృదయ ధ్యానాలు భయంకరంగా ఉంటాయి. చూడండి, మనకి పొలములలో ఇస్సాకు ధ్యానిస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. అదే ఎక్కడంటే 24వ అధ్యాయం ఆదికాండం 63వ వచనములో, 24వ అధ్యాయం 63వ వచనములో, జెనీసెస్ ఆదికాండములో ఇస్సాకు పొలములో ధ్యానించి వెళ్తూ ఉంటుండగా అక్కడ అబ్రహాము యొక్క శిష్యుడైనటువంటి మరి ఎలియాజరు రెబ్కాను తీసుకొని వస్తాడు. ఎప్పుడైతే పొలములో ధ్యానిస్తూ ఉన్నాడో, ఈయన ధ్యానించటము ఏంటి ధ్యానిస్తూ ఉన్నాడు? దేవునికి ఇష్టమైన ధ్యానిస్తూ ఉన్నాడు. నోటి మాటలు, హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉన్నప్పుడే ఆమె ఎవరు అని చూస్తున్నప్పుడు ఎలియాజరు ఆమెతో అంటాడు, అతనే నా యజమానుడు కుమారుడు. వెంటనే ఆమె అధ్యాయంలో మీరు చూస్తే ముసుగు వేసుకొనెను. అంటే నీవు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో, నీ ఇంట్లో ఉన్నటువంటి వారు, నీ భార్య, లేకపోతే నీ బిడ్డలు, నీకున్నటువంటి నీవు ఏది చేస్తూ ఉన్నావో దేవుని దృష్టికి అంగీకారంగా నీ బ్రతుకున్నప్పుడు ముసుగు వేసుకోవడం అనగా అక్కడ గౌరవించడం. ఈ ప్రతి పరిస్థితుల్లో
దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నప్పుడు తప్పకుండా ప్రతివి కూడా నీకు లోబడి ఉంటాయి. ఆమేన్. మొదటిదిగా దేవుని ధర్మశాస్త్రం ధ్యానించాలి. రెండవదిగా దేవుని కృపను ధ్యానించాలి. మూడవదిగా మన పడకల మీద ఉండగానే మనం భయము నొంది దేవుని యొక్క చిత్తానికి లోబడే ఉద్దేశాన్ని మనం ధ్యానించాలి. నాలుగవదిగా ఇక్కడ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము మన హృదయ ధ్యానము, నోటి మాటలు దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండేటువంటి మనము మన జీవితాలు ఆ ధ్యానాలుగా ఆయన అంగీకరిస్తాడో, మనకన్నీ కూడా ఆయన సమతౌల్యంగా మారుస్తాడు. ఐదవదిగా అద్భుతమైనటువంటిది చూడండి దేవుని బిడ్డలారా, 119వ కీర్తన సామ్ 119 వెర్స్ 97. ఈ 119వ కీర్తన 97వ చరణంలో, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఈ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా ధ్యానించేటువంటిది. నీవు ఉద్యోగం చేసుకో, పనులు చేసుకో, కూలి పనులకెళ్ళు, కాలేజీకెళ్ళు, స్కూల్‌కెళ్ళు. నువ్వు ఏదైనా గృహ పనులు చేసుకో, ఇంట్లో ఉండు. ఏదైనా సరే, ఏ పని చేస్తూ ఉన్నావు దేవుడు నీకిచ్చింది. కానీ నీవు దేవుని ధర్మశాస్త్రాన్ని, ఈ తలంపుల ఆలోచనలో నిత్యము నువ్వు ధ్యానించాలి. నిన్న విన్న వాక్యం ఏంటని అడిగితే చెప్పలేకపోతూ ఉన్నారు. ఆ! కానీ పాత కక్షలు అడిగితే ఏవైనా చక్కగా చెప్పగలుగుతూ ఉన్నారు. పగలు చెప్పగలుగుతూ ఉన్నారు. క్రోధము, అసూయ ఏవి అడిగినా ఎందుకనంటే ఇలా చేశారండి, అలా చేశారండి. ఇన్ని సంవత్సరాలైనా తరాల తాలూకువి కూడా అమ్మమ్మలు, తాతమ్మలు చెప్పినవన్నీ కూడా కొంతమంది గుర్తుంచుకొని మరి దాన్ని అనేక రకాలుగా వారు తరాలంటే అయిపోయేవి. ఈ తరాల్లో కూడా ఆ పులిపిండి, పాత పులిపిండి ముద్దంతా, ఈ ముద్దలన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి. తిత్తులన్నీ కూడా పులిసిన ఆ యొక్క ద్రాక్షారసము మంచి తిత్తులు కూడా పిగిల్చేస్తూ ఉంది. ఎన్ని తరాలైనా. అసూయని, మత్సరాన్ని డోంట్ క్యారీ ఇన్ యువర్ జనరేషన్. దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలము, దేవుని సొత్తులము. కాబట్టి మనము దేవుని చిత్తంలో దినమెల్లా ఆయన లేఖన భాగాలను మనము ధ్యానించాలి. తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాట అదేంటంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, జాషువా చాప్టర్ 1 వెర్స్ 8, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఏమంటున్నాడు? దివారాత్రమును దాన్ని ధ్యానించిన యెడల, దివారాత్రములు దేవుడు కుడి ఎడమల వైపు వెళ్ళొద్దు అంటున్నాడు. ధ్యానిస్తే దేవుని మార్గములు మనం ఏమవుతామట? వర్ధిల్లుతాం దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క ఈ 6వ మాట ధ్యానించే విషయంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే మనకి మొదటి తిమోతి 4వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి 4వ అధ్యాయము 15వ వచనంలో, నీ అభివృద్ధి, చూడండి అద్భుతమైన మాట, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుమో, వీటి యందే సాధకము చేసుకొనుము. ఇంగ్లీష్లో అభివృద్ధి అక్కడ దేవుని బిడ్డలారా, మనస్కరించమనే దగ్గర మెడిటేట్ ఇన్ యువర్ డైలీ డ్యూటీస్ అబౌట్ యువర్ ప్రాస్పరిటీ. తప్పకుండా మనము మన అభివృద్ధిని మనము ఏ స్థాయిలో ఉంటూ ఉన్నాం? ఆత్మీయ అభివృద్ధి అండి. బంగారము, మేడలు ఇవి కాదు, భూ సంబంధమైనటువంటివి. నిజానికి భూ సంబంధమైనటువంటి పరిస్థితులు అయితే అగబు కాలములో అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో అక్కడ కరువు అనేది వచ్చింది. అది నెరవేరింది. అపోస్తుల కార్యాలు దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము మీకు 27 నుంచి చూస్తే అక్కడ మనకి అగబు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రవక్త, ఆ దినంలో ప్రవక్తలు
యెరూషలేములో నుండి అంతియోక్యకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. క్లౌదియా చక్రవర్తి కాలమందు ఆ కరువాట సంభవించిందట. మరి ఇప్పుడు ఏంటి సంభవిస్తుంది? ఈ కాలంలో ఏది కరువు? నిజానికి మా ఇంట్లో గ్యాసు అన్నీ ఉన్నాయండి. ఆహారము, తినవలసినటువంటి అన్ని సరుకులు. కొన్ని బయట మార్కెటింగ్ అయితే ఉదయం గాని, తర్వాత చీకటి పడినప్పుడు 6, 7 గంటలప్పుడు వెళ్ళినప్పుడు చాలా కొన్ని చవకగా ఇచ్చేస్తారు. కరువు లేదు. కానీ వాక్యం కరువైపోయింది. సువార్తలు కరువైపోయాయి. దేవుని కొరకు ప్రకటించేటువంటి శ్రేష్టమైనటువంటి పరిచర్య కరువైపోయింది. అనేక రాష్ట్రాలు ఈ యొక్క యాంటీ కన్వర్షన్ బిల్ కరువైపోయింది. ఈరోజు మన కాలంలో ఈ కరువును చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ ఆత్మ, నేను చెప్పే విషయాల్లో నీ ధ్యానము, మనందరి ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నప్పుడు, ధర్మశాస్త్రమందు మన ధ్యానం ఉన్నప్పుడు, ఆయన కృపనందే మన ధ్యానం ఉన్నప్పుడు, మన పడకల మీద మనం భయమునందే ధ్యానము ఉన్నప్పుడు, మన హృదయ ధ్యానం, మన నోటి మాటలు ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నప్పుడు, కుడి ఎడమలకు తొలగిపోకుండా యెహోషువ లాంటి ధ్యానం ఉన్నప్పుడు, పొలములలో నిజంగా ఇస్సాకు ధ్యానిస్తున్నటువంటి ఆ యాటిట్యూడ్ మనం కలిగి ఉన్నప్పుడు, మన కాలంలో 2026 ఇంకా ఉన్నతమైనటువంటి కృపతో దేవుడు నింపుతాడు. అట్టి కృప ఈ 2026 సంవత్సరంలో అటువంటి మెడిటేట్గా, ధ్యానాలుగా దేవాది దేవుడు మన అందరినీ ఉంచి నడిపించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ 2026 సంవత్సరం మాకు దయచేసి ఉన్నావు. ఈ మొదటి దినము ఈ శ్రేష్టమైన ధ్యానం గూర్చి మాట్లాడారు. మా ప్రియ బిడ్డలందరినీ, సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని ఈ దైవ వర్తమానం ద్వారా మీరు బలపరిచి దీవించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఆమేన్.